పరమాత్మను ఎవరూ కట్టలేరు అంటారు కదా, కాని బృందావనంలో ఒకరోజు ఆ అసాధ్యం జరిగింది. యశోదమ్మ ఒక్క పక్క వెన్న చిలుకుతుంది. ఆ పక్కనే చిన్న కృష్ణుడు అల్లరి చూపులతో అమ్మనే చూస్తున్నాడు. తనపై అమ్మ దృష్టి లేదని బుంగమూతి పెట్టాడు. అప్పుడే పొయ్యిపై పాలు పొంగుతున్నాయి. అమ్మ అయ్యో అని ఒక క్షణం పక్కకు వెళ్ళింది. ఇంకేముంది, సమయం చూశాడు చిన్న కృష్ణుడు. వెన్నకుండలో చెయ్యి పెట్టాడు. కడుపు నిండా వెన్న తిన్నాడు. మిగిలింది నేలపై, గోడలపై పూశాడు. తిరిగి వచ్చిన యశోదమ్మ నేలపై ఉన్న వెన్న, గోడలపై పడిన చేతిముద్రలు చూసి కోపంతో కందిపోయింది. కృష్ణుడు భయపడ్డాడు. ఆ కళ్ళలో దేవుడు లేడు, ఒక చిన్న పిల్లవాడే ఉన్నాడు అని నిర్ణయించుకుంది అమ్మ. తాడు తీసుకుని కట్టబోతే ఎంతకీ 2 అంగుళాలు తక్కువ. ఇంకోటి ఎన్ని కలిపినా ఆ 2 అంగుళాలు కలుపుకోలేకపోయింది. యశోదమ్మ అలసిపోయింది తన అంతులేని ప్రేమ ముందు. ఆ 2 అంగుళాల దూరం మిగిలే ఉంది. ఆ రోజు పరమాత్మ కట్టబడ్లేదు, కేవలం అమ్మ ప్రేమకు మాత్రమే బంధించబడ్డాడు. అందుకే ఆయన పేరు దామోదరుడు.